దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఒక దేవుని యొక్క వాక్యం నుంచి ఒక ఆలోచనను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఒక మాట చెప్తాడు. అదేమిటంటే, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వాళ్ళు అంత్య దినాల్లో ఉంటారని ఆయన తెలియపరిచారు. అంటే క్రైస్తవులలోనే అనేక మంది ఈ అంత్య దినములలో దేవుని కంటే ఎక్కువగా తమను తాము ప్రేమించేటువంటి వారిగా ఉన్నారు. తమను తాము ప్రేమించుకోవటం ద్వారా వాళ్ళు ఎలా తయారవుతారంటే, వాళ్ళు ఎలా ఉంటారంటే పైకి భక్తి గలవారి వలె ఉండి 3వ అధ్యాయం 5వ వచనం 2 తిమోతి పత్రికలో రాసిన మాట ఏంటంటే, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు. ఎందుకని? దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని, అనగా దేవుని యందు ఉంచిన భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, వీరు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉన్నారు. అనేకమైన కారణాలు అక్కడ రాయబడినాయి. కానీ ఈ ఆలోచన మీ ముందుంచాలనుకుంటున్నాను. ఈరోజు నిజంగా నువ్వు దేవుని బిడ్డవని చెప్తున్నావు, క్రైస్తవుడు అని చెప్తున్నాము, కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే అన్నిటికీ మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవునికి తప్ప. నిజమే, ఇది సత్యం. ఇది నీవు నమ్మినా నమ్మకపోయినా, నీకు కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇది జరుగుతున్న సంగతి. ఈరోజు క్రైస్తవ లోకంలో చాలామంది దేవుని పిల్లలమని చెప్తారు. క్రైస్తవ సంఘంలో వాళ్ళు పాలిభాగస్తులుగా ఉంటారు. అనేకమైనటువంటి కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉంటారు. అన్ని యాక్టివ్ మెంబర్స్గా ఉంటూ ఉంటారు. కానీ ప్రియులారా వినండి, నిజమైనటువంటి భక్తికి కలిగిన శక్తిని ఆశ్రయించిన పరిస్థితి ఈరోజు చాలామంది జీవితాలు కనిపిస్తుంది. ఇది ఏంటంటే, ఆత్మీయ స్థితిలో వెనుకకు జారిపోవడానికి ఇదొక లక్షణం. ఇటువంటి లక్షణం ఎందుకు ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు అంటే, వారు నిజంగా దేవుని ప్రేమించేవారిగా కంటే దేవుని కంటే తమను తాము ఎక్కువగా ప్రేమించుకోవటం, తాము కలిగి ఉన్న వాటిని లేక తాము వేటికైతే ప్రాధాన్యత ఇస్తున్నారో వాటి విషయంలో ఎక్కువ సమయాన్ని గడిపి ఆసక్తి చూపిస్తూ దేవుని సన్నిధిని దూరం అయిపోతున్న పరిస్థితి. కానీ దేవునికి దూరం అవుతున్నప్పటికీ దేవునికి దూరంగా మేము దేవునితో బాగానే ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయం విషయంలో కానీ దేవునితో మా సంబంధం ఓకే, ఫైన్. మాకు ఈ పని అంటే మాకు తెలుసు, మాకు అన్నీ తెలుసు, మేము బ్యాలెన్స్ చేసుకోగలం అనేటువంటి సొంత ఆలోచన, సొంత జ్ఞానంతో వాళ్ళు తమను తాము నీతిమంతులుగా చేర్చుకున్నారు. తమను తాము జడ్జ్ చేసుకుంటున్నారు. మా యొక్క ఆత్మీయ జీవితం బాగుంది, ఈలో ఒక సంబంధమైన జీవితంలో కూడా మేము కరెక్ట్గా ఉన్నాం, మాకెవరు చెప్పాల్సిన పని లేదు. ఎవరు చెప్పకపోయినా, ఎవరు చెప్పినా నువ్వు వినకపోయినా దేవుని వాక్యం చెప్తున్న మాటలు మాత్రం ఖచ్చితంగా వినాల్సిందే. దేవుని వాక్యం అంతిమ అధికారం కలిగింది. కనుక ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మన అంత్య దినాల్లో అనేకులు ఎలాగుంటున్నారంటే, దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళుగా ఉంటున్నారు. మనము ఆ కేటగిరీలో పడకుండా, ఆ లిస్టులో పడకుండా, అలాగ పడి ఆత్మీయతలో దిగజారిపోకుండా మనం దేవుని మాత్రమే ప్రేమించేవారుగా. అంటే ఇతరమైన ఏ విషయాలు ప్రేమించకూడదా? ప్రేమించాలి, కానీ దేవుని కంటే మించి దేని విషయంలో మనం ప్రేమ కలిగి ఉండకూడదు. దేవుని ప్రేమిస్తూ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాటికి ద్వితీయంగా సెకండరీ ప్రాధాన్యత మనం ఇస్తున్నప్పుడు దేవుని యొక్క భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించగలం. ఆ శక్తి ఏంటో మనం అనుభవించగలం. అట్టి శక్తిని ఆశ్రయించి ఆ శక్తిని అనుభవిస్తూ దైవికమైనటువంటి భక్తిలో మనం ఎంత ప్రభావవంతమైన జీవితాన్ని జీవించవచ్చో సమాజానికి కూడా మనం కనపరచవచ్చు. కనుక అట్టటి ప్రభావితమైన జీవితాన్ని మనము జీవిస్తూ అనేకులకు కనపరుస్తూ దేవునిలో ఆనందించుటకు మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క హృదయాన్ని, దేవుని మనస్సును, దేవుని చిత్తాన్ని మనము సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.